హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రామ వార్డు సచివాలయం మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నాము. వరుస క్రమంలో ఇది 18వ మోడల్ పేపర్. అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు దొరికే విధంగా. ఓకేనా? అందరు కూడా చూడండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి రివిజన్ పర్పస్లో. ఓకేనా? మనము కోర్స్లో వీడియో చూసినప్పుడు మనం ఎంత చదివాము ఏంటి అనే అనాలిసిస్ చేసుకోవడానికి ఈ మోడల్ పేపర్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మంచి అవకాశము, మనకు నోటిఫికేషన్ వరకు పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకేనా? ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే? సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఎక్కువ పథకాలు గెలిచినటువంటి రాష్ట్రము ఏది? ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మరి ఎక్కువ పథకాలు గెలిచినటువంటి రాష్ట్రము. సరైన సమాధానం ఆప్షన్ 1 అండి, మహారాష్ట్ర గెలుపొందడం అయితే జరిగింది. మరి ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏంటి అంటే, రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మధ్యప్రదేశ్లో నిర్వహించారు. మరి మధ్యప్రదేశ్ 3వ స్థానంలో నిలిచిందండి. టాప్ ప్లేస్లో మహారాష్ట్ర నిలిచింది. నెక్స్ట్ వన్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2022 సంవత్సరానికి ఎవరు గెలుచుకున్నారు? 62 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. శరత్ కమల్ ఆచంట అనేటువంటి క్రీడాకారుడు గెలుచుకోవడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, 1861లో నిర్మించిన మొదటి హైకోర్టు ఎక్కడ ఉంది? ఆన్సర్ కలకత్తాలో మొట్టమొదటి హైకోర్టును అయితే నిర్మించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్, 1861 టైంలో. నెక్స్ట్ వన్ చూద్దాం. 2020కు గాను గాంధీ శాంతి బహుమతికి ఎంపికైన వారు ఎవరు? గాంధీ శాంతి పురస్కారానికి ఆన్సర్ ఆప్షన్ 1, షేక్ ముజీబుర్ రెహమాన్ గారు ఎంపిక కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఏ భారతీయ సమాజము కోర్ధాద్ సాల్ అనేటువంటిది జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పార్షీలు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రీక్, లాటిన్, పర్షియన్ భాషల్లో పండితుడైన జోన్స్ కాళిదాసు శకుంతలాన్ని ఇంగ్లీష్లోనికి ఎప్పుడు అనువదించారు? జోన్స్ అనే వ్యక్తి కాళిదాసు రచించినటువంటి శకుంతలాన్ని, అభిజ్ఞాన శకుంతల అంటాం కదా, దీన్ని ఎప్పుడు ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 1778లో. నెక్స్ట్ వన్, ప్రపంచంలోకెల్లా అతి సుందరమైన కట్టడం తాజ్మహల్ నిర్మాణానికి పట్టినటువంటి కాలం ఎంత?
60 ఆప్షన్ 2 అండి 22 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ 1966లో ఏర్పడిన ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? 68. ఆన్సర్ ఆప్షన్ 3 అండి మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంది. ఈ మనీలా ఫిలిప్పైన్స్లోనే అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ యూరోపియన్ యూనియన్ సభ్యుల సంఖ్య ఎంత? యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 69. ఆప్షన్ 3 అండి 28. క్రింది వాటిలో ఢిల్లీ ముంబై జాతీయ రహదారిపై నెలకొని ఉన్న నగరం ఏది? ఢిల్లీ ముంబై జాతీయ రహదారిపై. ఆన్సర్ ఆప్షన్ 3 అండి జైపూర్. నెక్స్ట్ వన్ 1.5 టెరాబైట్ మెమరీ కలిగిన అన్నపూర్ణ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసిన సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 3 ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్. నెక్స్ట్ వన్ మొగ్గలు, దుంపలు, విత్తనాల యొక్క సుప్తావస్థను ప్రోత్సహించే హార్మోన్ ఏది? ఆప్షన్ 4 అబసిసిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్ ఎవరి జయంతిని పురస్కరించుకొని భారతదేశంలో జాతీయ సమైక్యతా దినాన్ని వాడుకుంటాము? సరైన సమాధానం ఏంటండి మరి? ఆప్షన్ 3 ఇందిరా గాంధీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇందిరా గాంధీ గారి జన్మదినోత్సవము. నెక్స్ట్ వన్ దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష విజ్ఞానాన్ని అందించే నూతన మ్యూజియం 2017 నవంబర్ 29న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 బెంగళూరు. నెక్స్ట్ ఎన్ఆర్ఈపిని విస్తరించండి. ఎన్ఆర్ఈపి 75 ఆప్షన్ 2 అండి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి. దేశాలు, ఆ దేశాల యొక్క వ్యోమగాముల పేర్లు చూద్దాం. అమెరికా, రష్యా, భారత్, ఫ్రాన్స్. 76ది ఆప్షన్ 1 1/1 చూద్దాం. అమెరికా ఆస్ట్రోనాట్ అంటాము, రష్యా కాస్మోనాట్ అంటాము, భారత్ వ్యోమోనాట్ అంటాము, ఫ్రాన్స్ స్పేషియోనాట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ విద్యుదయస్కాంత తరంగాల ప్రసరణకి ఇది అవసరము. ఏంటండి ఏది అవసరము? ఆప్షన్ 4 ఏది కూడా అవసరం లేదు. ఇతర అవసరం లేదు, స్థితిస్థాపక జడత్వం కలిగిన యానకం అవసరం లేదు, కేవలం స్థితిస్థాపక కలిగిన యానకం, అసలు ఏది అవసరం లేదండి. ఓకేనా, విద్యుదయస్కాంత తరంగాలు మన భూమి చుట్టూ కూడా విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, భూమి యొక్క చుట్టూ. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ పరివర్తన మూలకాలు అనగా ఏంటి? ఆప్షన్ 2 డి బ్లాక్ మూలకాలు. నెక్స్ట్ అయోడిన్ను ఈ క్రింది దానిని కనుగొనడానికి ఉపయోగిస్తారు. అయోడిన్ టెస్ట్ అంటారండి. 79 ఆప్షన్ 3 పిండి పదార్థాల పరీక్షకు గాను ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అయోడిన్. నెక్స్ట్ వన్ నీటి మీద తేలియాడే పెట్రోలియం వల్ల డాష్ ఏమవుతుంది? ఆప్షన్ 3 1 మరియు 2 నీటిలోని మొక్కల జీవితం దెబ్బతింటుంది, నదీ గట్ల మీద ఉన్న మొక్కల జీవితం కూడా దెబ్బతింటుంది. నెక్స్ట్ వన్ అక్బర్ గుజరాత్పై ఎప్పుడు విజయం సాధించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి 1579. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి. 82 ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ గంగాదేవి ముద్ర విజయం, తిరుమలాంబ వరదాంబిక పరిణయం, చమరాసుడు ప్రభులింగ లీలా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చెర వంశంలో అతి గొప్ప రాజు ఎవరు? చెర వంశములు 83 ఆప్షన్ 4 అండి సెంగుత్తువన్ అనేటువంటి రాజు గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి. చిటాగాంగ్, కకోరి తిరుగుబాటు, లాహోర్ తిరుగుబాటు, గదర్ పార్టీ. వీటితో సంబంధం కలిగినటువంటి ప్రముఖ జాతీయ నాయకులు ఎవరు? 84 ఆన్సర్ ఆప్షన్ 2 1/1 చూద్దాం. చిట్టాగాంగ్ సూర్యసేన్ గారండి. నెక్స్ట్ కకోరి తిరుగుబాటు కుట్ర కేసు అంటారు, ఇది రామ్ ప్రసాద్ బిస్మాల్ గారు. లాహోర్ తిరుగుబాటు జతిన్ దాస్, గదర్ పార్టీ లాలా హరిదయాల్ గారు దీన్ని స్థాపించడం జరుగుతుంది. ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ముస్లిం లీగ్ 85వది
ఆన్సర్ ఆప్షన్ 2 1906లో. ఈ ఇయర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. 1905లో బెంగాల్ విభజన జరుగుతుంది, లార్డ్ కర్జన్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఇయరే ఏమవుతుంది, ముస్లిం లీగ్ ఏర్పడుతుంది. ఓకే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేస్తారు. దాని తర్వాతనే అతివాదులు మితవాదులు విడిపోవడం అనేది జరుగుతుంది 1907లో. తర్వాత 1909లో దేనికోసమైతే ముస్లిం లీగ్ ఏర్పాటు చేశారో, సో మరి రిజర్వేషన్లు కల్పిస్తారు 1909లో. దాన్ని మింటో మార్లే సంస్కరణలు అంటామండి. ఓకే, ఇంపార్టెంట్. మళ్ళా 1905లో విడిపోయినటువంటి బెంగాల్ని 1911లో ఏకీకరణ చేస్తారు లార్డ్ హార్డిస్ 2 కాలంలో. ఓకే, ఇంపార్టెంట్ ఇయర్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ సరైనవి. చూద్దాం. భూమి పై పొరలో వాయువు, రెండవ పొరలో నూనె, మూడవ పొరలో ఉప్పు నీరు ఉంటుంది. దేశంలో మొట్టమొదటి పెట్రోలియం బావి అస్సాంలోని మాకుం వద్ద త్రవ్వబడింది, తర్వాత కాలంలో మూసివేయబడింది. మాకుం తర్వాత త్రవ్వబడిన పెట్రోలియం బావి దిగ్బాయ్, అస్సాం. దీనిని పురాతన పెట్రోలియం బావిగా గుర్తించడం అయితే జరిగింది ప్రజెంట్ ఉన్న వాటిలో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఇవ్వండి. 87 ఆప్షన్ 3 A మరియు B రెండు సరైనవే. భారతదేశంలో వజ్రాలు ఎక్కువగా లభించే ప్రాంతము మధ్యప్రదేశ్లోని పన్నా అనేటువంటి ప్రాంతము. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రము కృష్ణా నది లోయలోని కొల్లూరులో లభించింది. ఓకే, ఇంపార్టెంట్ అండి. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. సమాన పీడనం గల ప్రాంతాలను ఐసోబార్స్ అంటారు. సమాన వర్షపాతం కలిగిన ప్రాంతాలను ఐసోహైడ్స్ అంటారు. సరైన సమాధానం ఏంటండి? ఏ మరియు బి రెండు సరైనవే. క్రింది వాటిని జతపరచుము. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఆయా సముద్రాలలో అత్యంత లోతైనటువంటి ప్రాంతం ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడము జరిగింది. చూద్దామా మరి 1 by 1. పసిఫిక్ మహాసముద్రంలో మేరియానా ట్రెంచ్ అండి, అత్యంత లోతైనది. ప్రముఖ సినీ దర్శకుడు, అవతార్ సినిమా తీసిన దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ఈ మేరియానా ట్రెంచ్కు వెళ్ళి పరిశోధనలు చేశారండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, అట్లాంటిక్ మహాసముద్రము ప్యూర్టోరికా ట్రెంచ్ అంటారు దీన్ని. హిందూ మహాసముద్రము జావా లేదా సుండా ట్రెంచ్ అంటారు దీన్ని. సుంద్రగుంట అని కూడా అంటారు. ఆర్కిటిక్లో చూసినట్లయితే నానాసిన్ ట్రెంచ్. నెక్స్ట్ వన్, కిగాలి ఒప్పందం క్రింది వాటిలో ఏ బహుపాక్షిక ఒప్పందాన్ని వివరిస్తుంది? కిగాలి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 మ్యాట్రియల్ ప్రోటోకాల్. భూతాపం పెరుగుదలను ఇలా తగ్గించవచ్చును. వేటి ద్వారా? ఆప్షన్ 2 గృహ వ్యర్థాలను కంపోస్ట్ చేయడం ద్వారా. భారతదేశంలో పర్యావరణ సమతుల్యాన్ని పాటించాలంటే ఎంత శాతం భూభాగంలో అడవులు పెంపకం ఉండాలని నిర్దేశించుకున్నారు? 92 ఆప్షన్ 3 అండి, 33%. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. 93 ఆప్షన్ 1 1 by 1 చూద్దాం. కేంద్రం విధించి కేంద్రానికి చెందే పన్ను ఏంటంటే కార్పొరేట్ పన్ను. రాష్ట్రం విధించి రాష్ట్రానికే చెందే పన్ను ఏంటంటే వినోద పన్ను. కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడేటువంటి పన్ను ఏంటి అంటే ఆప్షన్ 1 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటారు, కేంద్ర ఎక్సైజ్ పన్ను. కేంద్రం విధించి వసూలు చేసి రాష్ట్రాలకు పంచే పన్ను అంటే స్టాక్ ఎక్స్చేంజ్లపై పన్ను. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. నిబంధన 54, నిబంధన 75, నిబంధన 155, నిబంధన 164. దేనికి సంబంధించింది మన రాజ్యాంగంలో? చూద్దాం 1 by 1. మొదటి చూసినట్లయితే నిబంధన 54 ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క నియామకం గురించి తెలియజేస్తుంది. 75 ఏంటి? ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నియామకాన్ని గురించి తెలియజేస్తుంది. నిబంధన 155 రాష్ట్ర గవర్నర్ నియామకం. నిబంధన 164 మళ్ళీ చూద్దాం ఒకసారి. ముందుగా నిబంధన 54 చూద్దామండి. 94 మొదటగా నిబంధన 54 భారత రాష్ట్రపతి ఎంపిక అండి. ఓకే, తర్వాత నిబంధన 75 ప్రధానమంత్రి మంత్రిమండలి ఎంపిక. తర్వాత నిబంధన 155 గవర్నర్ నియామకం. 164 ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నియామకం. ఓకే, క్లియర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్
లోకయుక్త తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఆప్షన్ 3 గవర్నర్కి. క్రింది అంశాల్లో ఫైనాన్స్ కమిషన్ విధులను గుర్తించండి. 96 ఆప్షన్ 3 అండి. బి మరియు సి సరైనవి. బి మరియు సి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపించేయడం, రాష్ట్రాలకు ఇచ్చే సహాయక గ్రాంట్ల గురించి సిఫారసు చేయడం, రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్ చేసే బ్యాంకులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనలోని భాగాలు ఏవి? 98 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసిడి అన్నీ సరైనవే. సత్వర నీటిపారుదల ప్రయోజనాల కార్యక్రమం, ప్రతి పురానికి నీరు, వాటర్ షెడ్ పథకము, ప్రతి నీటి చుక్కకు ఎక్కువ పంట అనేటువంటివి ఇందులోని భాగాలు. నెక్స్ట్ వన్, రంగరాజన్ కమిటీ అంచనా ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్ణాయక నెలసరి వినియోగ వ్యాయము ఎంత? ఆప్షన్ 1 1407. నెక్స్ట్, మానస్ పథకము ఎవరిని ఉద్దేశించి రూపొందించారు? ఆప్షన్ 2 మైనారిటీ యువకుల కోసము మానస్ పథకము. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 18 అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్స్ మీకోసం అందజేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ ఇంకా తీసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మంచి ఆఫర్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. ఓకేనా? సో గైస్, మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.